నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. తిరుప్పావై 22వ రోజు పాసురం. அங்கன்மாஞாலத்தற்சன் அபிமான பங்கமாய் வந்தனின் பள்ளி கட்டில் கீழே சங்கம் இருப்பார் போல் வந்து தலை பெய்தோ கிங்கினிவாய் செய்த தாமரைங்கூ போலே செங்கண் சிறுச்சிவிதேயம் நேர் விழியாகோ திங்களும் ஆதித்தியனும் எழுந்தார்கோல் அங்கன் இரண்டும் கொண்டெக்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் శాపం ఇழுంతేలో ఎంబావాయ్. తనకు తన స్నేహితులకు వేరే ఆశ్రయం లేదని శ్రీరామునికి శరణాగతి చేయడానికి విభీషణుడు వచ్చినట్లే వారు అతని వద్దకు వచ్చారని ఆండాళ్ శ్రీకృష్ణునికి విన్నవించుకుంటుంది. అన్ని కోరికలు వదులుకొని కేవలం వారి అనుగ్రహమే ఆశించి వచ్చామని తెలియచేస్తోంది. చిరుమువ్వలు నోళ్లు తెరిచినట్లుగా సగము విరిసిన తామర పువ్వు వలె మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాలను మెల్లమెల్లగా విచ్చి మాపై ప్రసరింపచేయము. సూర్యచంద్రులిద్దరూ ఒకేసారి ఆకాశంలో ఉదయించినట్లు ఉండే నీ 2 నేత్రాలతో నీ దివ్య అనుగ్రహాన్ని మా వైపు కటాక్షించినట్లయితే మా కర్మబంధాలన్నీ తొలగిపోతాయి. అవి తొలగగానే మేము నిన్ను చేరుకుంటాము. మా వ్రతానికి పొందవలసిన ఫలం కూడా ఇదే. కర్మబంధం తొలగితే ముక్తి లభిస్తుంది అని గోదాదేవి తెలియచేస్తోంది. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు పాసురంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.